భగవంతుని నామస్మరణను ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి భగవంతునికి సన్నిధికి చేరడానికి అతి స్వల్పమైన దారి లభిస్తుందని పురాణాలు చెబుతున్నట్లు శ్రీ సంతోషి మాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవాలయంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఏర్పాటు చేసిన శ్రీరామ భజన శ్రీ లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమంలో పాల్గొని వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భగవంతుని నామస్మరణను ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి భగవంతుని సన్నిధికి చేరడానికి అతి స్వల్పమైన దారి లభిస్తుందని పురాణములు చెబుతున్నట్లు శ్రీ సంతోషి మాత దేవాలయం అర్చకులు బట్టారం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవాలయంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఏర్పాటు చేసిన శ్రీరామ భజన శ్రీ లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమంలో పాల్గొని వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. రోజురోజుకు కనుమరుగు అవుతున్న హిందూ సాంప్రదాయం పరిరక్షణకు భగవన్నామ సంకీర్తన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వేల సంవత్సరముల నుండి మన సనాతన ధర్మం కొనసాగుతున్నదని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరిగినా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషి మాత దేవాలయం ఉపాధ్యక్షులు బెరిత అశోక్, తాళ్లపల్లి రామయ్య, తాలాడ కృష్ణమూర్తి, కక్కిరేని పద్మ, కర్నాటి సూర్యకళ, తెడ్ల పల్లవి, కొల్లూరు రత్నమాల, తాళ్లపల్లి సుగంధమాల, మొదుగు నాగమణి, పోతుగంటి సంధ్య, ఓరుగంటి కనకరత్నం, వీణారాణి, జగదీశ్వరి, సోమేశ్వరి, మంత్రాల పద్మ, బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.